పొద్దున్న నుంచి ఒకటే కడుపు నొస్తుందమ్మా. అవునా, గ్యాస్ టాబ్లెట్ ఉంది, ఇస్తా ఉండు. అమ్మ కాలేజ్ నుంచి వచ్చేసరికి ఒకటే తలనొప్పి అమ్మా, చాలా నొస్తుంది. ఇది ఖచ్చితంగా గ్యాస్ టాబ్లెట్ ఇస్తా ఉండు. ఏ నొప్పి అన్న, గ్యాస్ టాబ్లెట్ అంటావేంటమ్మా? ఆ గ్యాస్ టాబ్లెట్ మింగి చచ్చిపోయేలాగున్నా నేను. సరేలే, గ్యాస్ టాబ్లెట్ తెస్తా ఉండు. అత్తగారు, నేను మా ఆయన కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయే, పడిపోయేలాగున్నా. అత్త, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను మా ఆయన కలిసి అలా బయటకు వెళ్ళేసి వస్తాం. పొద్దున్న నుంచి ఒళ్ళు ఒకటే నొప్పులు. హాస్పిటల్కి వెళ్దామంటే ఎప్పుడు చూసినా బయటకు వెళ్దామంటావేటి? అయినా నా కొడుకును కొంగు కట్టేసుకొని తిరుగుతున్నారే. అయినా నీ కొడుకు నా కొంగు కాక పక్కన దాన్ని కొంగు పట్టుకుంటాడా ఏటి? ట్రిప్ అంటే చాలా నొప్పులన్నీ గుర్తొస్తాయే. ఏమేవో పొద్దున్నే మా ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారు, రెడీగా టెంపుల్ పోవాలా మనం. అవునా, ఏవండి, డు యు లవ్ మీ? సరే టైం అవుతుంది, పడుకుందాం పాయంగా. అవునా, ఏవండి, డు యు లవ్ మీ? పొద్దున్నే ఎందుకు లేపలేదు? 5 గంటలకు లేపమని చెప్పినా కదా అలారం మోగిన తర్వాత. అవునా, ఏవండి, డు యు లవ్ మీ? మా చెల్లి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నారేమో నా కోసం. అవునా, ఏవండి, డు యు లవ్ మీ? ఒసే కార్య, అక్క దగ్గర సింగపూర్కు వేస్తా, నాకు ఒక టికెట్ వేయి. టికెట్ వేయాలా? అదేమని ఎర్రగడ్డ అనుకున్నావా ఏటి? సింగపూర్ పాస్పోర్ట్ ఉండాలా. పాస్పోర్టా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? ఫోటో కాదే, పాస్పోర్ట్. ఇంత బుక్ లెక్కుంటది. అవన్నీ నాకు తెరదు. నాకు ఆధార్ కార్డు ఉంది, కావాలంటే ఆధార్ కార్డు ఇస్తా, బుక్ చేయి టికెట్. అయ్యో పూర్ మమ్మీ, అది ఆధార్ కార్డుతోనే అవ్వదే తల్లి. లక్షలు పెట్టి చదివితే ఒక టికెట్ బుక్ చేయనికి రాదు నీకు. ఇదేనంటే మీ హాస్టల్? బానే ఉంది చండాలంగా. నువ్వేనమ్మా సుజాత అంటే? మా అమ్మ ఎప్పుడు నీ గురించే చెప్తుంది. ఏ కాస్ట్? రండి అబ్బాయిలు రండి, కూర్చోండి. మీరు కూడా మా అమ్మాయి కాలేజీ అంట కదా.